కర్ణాటక సీఎం సిద్ధరామయ్య మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్ పాక్ మధ్య తీవ్ర ఉద్రిక్తతల నేపథ్యంలో యుద్ధం అవసరం లేదంటూ సిద్ధరామయ్య చేసిన సంచలన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. పహల్గాంలో జరిగిన ఉగ్రవాద దాడిపై ప్రధాని మోదీ చేసిన ప్రకటనను విమర్శిస్తూ సిద్ధరామయ్య ఈ వ్యాఖ్యలు చేశారు. 2019లో పుల్వామా దాడి తర్వాత మోదీ చేసిన ప్రకటనలు గుర్తు చేస్తూ అప్పటి ప్రకటనల తర్వాత కూడా ఉగ్రవాద దాడులు కొనసాగుతున్నాయని, కేంద్ర ఇంటెలిజెన్స్ విఫలమైందని సిద్ధరామయ్య అన్నారు. సమస్యలను శాంతియుతంగా పరిష్కరించాల్సిన అవసరం ఉందని సిద్ధరామయ్య సూచించారు. ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో వివాదాస్పదంగా మారాయి. సిద్ధరామయ్య వ్యాఖ్యలను పలువురు తీవ్రంగా తప్పుడుపడుతున్నారు. ముఖ్యంగా బీజేపీ కర్ణాటక సీఎం వ్యాఖ్యలపై బగ్గుమంటోంది. కర్ణాటక సీఎం సిద్ధరామయ్య మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్ పాక్ మధ్య తీవ్ర ఉద్రిక్తతల నేపథ్యంలో యుద్ధం అవసరం లేదంటూ సిద్ధరామయ్య చేసిన సంచలన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. పహల్గాంలో జరిగిన ఉగ్రవాద దాడిపై ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ప్రకటనను విమర్శిస్తూ సిద్ధరామయ్య ఈ వ్యాఖ్యలు చేశారు. 2019లో పుల్వామా దాడి తర్వాత మోదీ చేసిన ప్రకటనలను గుర్తు చేస్తూ అప్పటి ప్రకటనల తర్వాత కూడా ఉగ్రవాద దాడులు కొనసాగుతున్నాయని, కేంద్ర ఇంటెలిజెన్స్ విఫలమైందని సిద్ధరామయ్య అన్నారు. సమస్యలను శాంతియుతంగా పరిష్కరించాల్సిన అవసరం ఉందని సిద్ధరామయ్య సూచించారు. ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో వివాదాస్పదంగా మారాయి. సిద్ధరామయ్య వ్యాఖ్యలను పలువురు తీవ్రంగా తప్పుపడుతున్నారు. ముఖ్యంగా బీజేపీ కర్ణాటక సీఎం వ్యాఖ్యలపై బగ్గుమంటోంది. దీనిపై మరింత సమాచారం మా ఢిల్లీ బ్యూరో చీఫ్ శిరీష్ అందిస్తారు. శిరీష్, చెప్పండి. మౌనిక, ఒక పక్క కాంగ్రెస్ పార్టీ అధిష్టానం సిడబ్ల్యూసీ సమావేశాన్ని ఏర్పాటు చేసి పహల్గాంలో జరిగిన ఉగ్ర దాడి ఘటనను ఖండించి దేశవ్యాప్తంగా కూడా కొవ్వొత్తుల ర్యాలీలాంటివి కూడా నిర్వహించారు. నిన్న రాహుల్ గాంధీ కూడా ఏఐసీసీ ఆధ్వర్యంలో నిర్వహించిన కొవ్వొత్తుల ర్యాలీలో పాల్గొన్నారు. ఆ తర్వాత ఎవరైతే చనిపోయిన వాళ్ళు ఉన్నారో వాళ్ళకు నివాళులు అర్పించడం కూడా జరిగింది. అయితే దేశంలో మొట్టమొదటి సీఎం అంటే ఈ రకంగా వ్యాఖ్యలు చేయడంలో మనం చూడవచ్చు. ఎందుకంటే ఇప్పటివరకు కూడా పహల్గాం దాడి ఘటన తర్వాత దేశంలో ప్రతి ఒక్క భారతీయుడు కూడా కఠిన చర్యలు ఏంటి కూడా తీసుకోవాలి. ఎందుకంటే పాకిస్తాన్ పదే పదే ఇటువంటి ఘటనలను కూడా పునరావృతం చేస్తుంది కాబట్టి అటువంటి ఘటనలు పునరావృతం చేయకుండా కఠిన చర్యలు ఏంటి కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది. గతంలో అనేకసారి శాంతి ద్వారా చర్చల ద్వారా ప్రయత్నాలు కూడా జరిగాయి. వాజ్పేయి హయాంలో జరిగాయి, మన్మోహన్ సింగ్ హయాంలో జరిగాయి, అంతకుముందు ప్రధానుల హయాంలో జరిగాయి. కానీ పాకిస్తాన్ గడ్డ మీద నుంచి భారత్ పైకి ఉగ్రవాదాన్ని ఎగదోయడమే లక్ష్యంగా ఆ దేశం పెట్టుకుంది. అంటే భారతదేశం ఎన్నిసార్లు శాంతి చర్చలకు సిద్ధమైనప్పటికీ కూడా టెర్రరిస్ట్ యాక్టివిటీస్ అనేవి కూడా జరుగుతున్నాయి. అంటే టెర్రరిస్ట్ క్యాంపులు ఏంటి కూడా ఎక్కడున్నాయి వాటిని గుర్తించడంలో, నివారించడంలో కూడా పాకిస్తాన్ ప్రభుత్వం విఫలమవుతుంది. ఆర్మీ, అదేవిధంగా ఇంటెలిజెన్స్ అధికారులు వాళ్ళ యొక్క అండదండలతోటి ఉగ్రవాదులు రెచ్చిపోతున్నారు. సో ఇటువంటి సందర్భంలో కూడా యుద్ధం అవసరం లేదు, సంయమనం పాటించాలి, చర్చల ద్వారానే పరిష్కారం అని చెప్పేసి సిద్ధరామయ్య ఏదైతే వ్యాఖ్యలు చేశారో ఈ వ్యాఖ్యల్ని తీవ్రంగా తప్పుపడుతున్నారు. దేశవ్యాప్తంగా దీనిపైన ఆగ్రహ ఆవేశాలు లాంటివి కూడా వ్యక్తమవుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకు రాజకీయాలకి మద్దతు ఇస్తుంది తప్ప దేశ ప్రజలకు, దేశంలో ప్రజల ప్రాణాలకు మద్దతు ఇవ్వదు అని చెప్పేసి విమర్శలు కూడా కాంగ్రెస్ పార్టీ పైన పెద్ద ఎత్తున వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే ఇటు సిడబ్ల్యూసీ సమావేశం తర్వాత ఆల్ పార్టీ మీటింగ్ జరిగింది. మల్లికార్జున్ ఖర్గే, అదేవిధంగా రాహుల్ గాంధీ కూడా హాజరయ్యారు. కేంద్ర ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకున్నా కూడా నిర్ణయాన్ని మేము సమర్థిస్తాం, కఠిన నిర్ణయాన్ని అవలంబించాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా వాళ్ళిద్దరూ కూడా సూచించారు. కానీ సిద్ధరామయ్య చేసిన వ్యాఖ్యలు మాత్రం తీవ్ర చర్చనీయాంశంగా కూడా మారాయి. కొన్ని నెటిజన్లు మాత్రం సిద్ధరామయ్య పైన కొన్ని మీమ్స్ అనేవి కూడా వదలడం జరుగుతుంది. చర్చలకు సిద్ధరామయ్యను పాకిస్తాన్కు పంపండి, ఆయన చర్చలు జరిపి వస్తారు, పాకిస్తాన్ తోటి శాంతి ఒప్పందాన్ని కూడా కుదుర్చుకొని వస్తారు,
టెర్రరిస్టులను కూడా ఆయన నియంత్రిస్తారు. కాబట్టి టెర్రరిస్టులతో పాకిస్తాన్తో చర్చలకు ఆయనను పంపండి అని చెప్పేసి కొన్ని మీమ్స్ అనేవి కూడా రావడం జరిగింది. సిద్ధరామయ్య వ్యాఖ్యలపైన సోషల్ మీడియాలో ప్రజలు నిర్జనులు దుమ్మెత్తిపోస్తున్నారు. సో ఇప్పటికైనా కూడా కాంగ్రెస్ పార్టీ ఇటువంటి వ్యాఖ్యలను కూడా నియంత్రించాల్సిన అవసరం ఉంది. ఒక బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్న వ్యక్తులు ఇలాంటి బాధ్యతారహితమైన వ్యాఖ్యలు చేయడం, ముఖ్యంగా మొన్న ఎవరైతే 26 మంది చనిపోయారో వాళ్ళ కుటుంబాలకు సరైన నివాళి కాదు. దీని ద్వారా వాళ్ళు ఇంకా బాధపడే అవకాశం అనేది కూడా వస్తుంది. ఎందుకంటే పాకిస్తాన్తో అన్ని రకాల ప్రయత్నాలంటే కూడా జరిగిన తర్వాత మాత్రమే ఇంకా ఒత్తిడి పెంచే ప్రయత్నం అనేది కూడా చేస్తుంది. అంటే యుద్ధం అనేది కూడా ఎవరు కోరు, కానీ అనివార్య పరిస్థితుల్లో తప్పదంటే మాత్రం ఉగ్రవాదాన్ని నిర్మూలించాలంటే మాత్రం కఠిన చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే టెర్రరిస్టులను, టెర్రరిస్ట్ క్యాంపులను కూడా నియంత్రించాల్సిన అవసరం ఉందని చెప్పేసి చెప్తుంటే మా వైపులా ఎవరు టెర్రరిస్టులు లేదు, అసలు టెర్రరిస్ట్ కార్యకలాపాలు జరగడం లేదని చెప్తూనే ఆ పాకిస్తాన్ గడ్డ మీద నుంచి భారత నాయకత్వానికి సవాల్ విసురుతూ కొన్ని వీడియోలు ఏవైతే పోస్ట్ అయ్యాయో వాటన్నిటికి గురించి కూడా సిద్ధరామయ్య సమాధానం చెప్పాలన్న డిమాండ్లు అంటే కూడా బలంగా వినిపిస్తున్నాయి. సో ఇటువంటి నేపథ్యంలో సాధ్యమైనంత వరకు దౌత్య మార్గాల ద్వారా పాకిస్తాన్పై ఒత్తిడి పెంచే ప్రయత్నం అనేది కూడా చేస్తారు. ఇక కాదన్న పక్షంలో ఇలాంటి చర్యలు కనుక శృతి మీరితే మాత్రం భారత ప్రభుత్వం కూడా యుద్ధం చేస్తామని ఎక్కడ చెప్పడం లేదు. టెర్రరిస్ట్ క్యాంపులను, టెర్రరిస్ట్ కార్యకలాపాలకు పాల్పడే వాళ్ళని కూక్కటి వేళ్లతో పెకిలిస్తాము. అంటే పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో ఏవైతే టెర్రరిస్ట్ క్యాంప్స్ ఏవైతే ఉన్నాయో ఆ టెర్రరిస్ట్ క్యాంప్స్ని ధ్వంసం చేసి తీవ్రవాదాన్ని నిర్మూలిస్తామని చెప్తున్నారు. ఆ చర్యల్లో భాగంగా పాకిస్తాన్ కనుక యుద్ధాన్ని కోరుకొని భారత్పై ఎదురుదాడి చేస్తే మాత్రం దానికి ఎవరు కూడా బాధ్యత వహించే అవకాశం ఉండదు. సో ఈ వ్యాఖ్యలన్నింటినీ కూడా సిద్ధరామయ్య గమనించాలని చెప్పేసి కూడా బీజేపీ నేతలు ఆయనపై విమర్శిస్తున్నారు. మౌనిక. రైట్, థ్యాంక్ యూ శిరీష్.